హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. పాకం పూరీలు చూసారా ఎంత యమ్మీగా టేస్టీగా ఉన్నాయంటే చూస్తేనే నోరూరుతుంది. యాక్చువల్ నేను చేస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపించింది. ఎంత పొరలుగా ఎంత జ్యూసీగా ఉంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చపాతీ కాల్సిన తర్వాత ఇలా యమ్మీగా చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బయట కొనుక్కుంటే ఏ మాత్రం సరిపోవు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఎంచక్కా తినొచ్చు అనమాట. ఒక ½ కేజీ పిండి అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంట్లో ఇంకా పూరీ వైజ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే పాకం పూరీలా కూడా చేసుకోవచ్చు అనిపించింది. అందుకైతే నేను ఒక ½ కేజీ పిండి అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా తాల్చుకోవడానికి తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు పొడి పిండి అవసరం ఉంటుంది కాబట్టి. ఇందులోకైతే ఒక మూతలోకి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. పిండి అంతా ఇలా వేసుకున్నాను. కలుపుకోవడానికి కొంచెం మనకు ఇలాంటిదైతే వెడల్పాటిదైతే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది, పిండి కింద పడకుండా ఫ్రీగా ఉంటే పిండి కూడా మంచిగా మెరుగుద్ది అనమాట. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పూరీలైనా చపాతీలైనా ఏదైనా పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో పొడిపిండి కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను, ఒక ½ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. పిండికి తగినట్టుగా మీకు ఎంత క్వాంటిటీలో చేసుకుంటానో దాన్ని బట్టి అయితే వేసుకోండి. నేను మా క్వాంటిటీ తగ్గట్టు అయితే నేను వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నీ కలిసేటట్టు కలుపుకొని పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అయితే వాటర్ వేయొద్దు, ఎందుకంటే ఇది అస్సలే మైదా పిండి కాబట్టి సాగే గుణం ఉంటుంది కాబట్టి చూసి కొద్దిగా ఇలా నేను హ్యాండ్ పైన వేసుకుంటాను వాటర్ ఎప్పుడైనా ఏ పిండి పిసికినా కూడా. సో ఇలా అంతా కలిసేటట్టు అయితే పిండినైతే మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇది కలుపుకోవడానికి కొంచెం మనకు టైం ఎక్కువగానే పడుతుంది. సో ఇవన్నీ చేసుకోవాలి అంటే కొంచెం మనకి ఎనర్జీ కావాలి, టైం కూడా కావాలి. మ్యాక్సిమం ఆ హౌస్ వైఫ్ అయితే హ్యాపీగా అంటే ఇంట్లో వర్క్ చేసుకొని ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే ఏం కాదు, ఇలాంటి వీడియోస్ చేసి హ్యాపీగా పోస్ట్ చేయొచ్చు. కానీ ఇలా బిజినెస్ చేసుకుంటూ మళ్ళీ ఇవి కుకింగ్ చేసుకోవడం అంటే అది కొంచెం టాస్క్ అనే చెప్పొచ్చు. సో ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదు కదా, నాకు ఇష్టం అనమాట కుకింగ్. ఇటు బిజినెస్ చూసుకుంటూ అది చేసుకుంటాను, నాకు ఇందులోనే ఆనందం ఉంది. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక కర్చూప్ లాంటిది లేదంటే కాటన్ ఏదైనా వేసి ఇలా పెట్టేసేయండి పక్కన. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి నేను లంచ్ చేశాను, ఒక 15-20 మినిట్స్ అలా రిలాక్స్ ఇచ్చాను అనమాట. చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అన్నీ ఇట్లా చిన్నగా చేసుకోండి, మరీ ఓవర్గా పెద్దగా కూడా వద్దు, ఎందుకంటే చాలా సాగే గుణం ఉంటుంది మన మైదా పిండికి కాబట్టి ఎక్కువ పొడవుగా వచ్చేది అనమాట. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఇలా పిండిని మాత్రం మంచిగా మెదిపి కలుపుకోండి. మీరు పిండికి పిసకడంలోనే మనకు ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నాం కదా, ఈ ముద్దల్ని మనము ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలా చేసుకుందాము. దానికంటే ముందు మనం చక్కెర, మీకు స్వీట్ ఎంత తినాలనిపిస్తే అంతే వేసుకోండి, ఎందుకంటే ఓవర్గా కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే 2 కప్స్ అలా వేసాను. 2 కప్స్ కంటే ఫుల్గా వేయలేదు, కొద్దిగా తక్కువనే వేసాను అనమాట. ఎందుకంటే మా వాళ్ళు తీపి ఎక్కువ తినారు, హార్ట్ ప్రియులు ఎక్కువ ఉన్నారు, నేనే స్వీట్ ఎక్కువగా తింటా ఇంట్లో. ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసాను, మరి ఓవర్గా ఏదో చూస్తున్నారు కదా, అంత మట్టుకు సరిపోతుంది. ఆ లెవెల్లో ఇది మరిగించుకోవాలన్నమాట. యాక్చువల్లీ వీడియో చేయడం అంటే చిన్న విషయం కాదండి. మీరు అనుకుంటారు యూట్యూబ్ వీడియో చేస్తే మనీ వస్తుంది అందుకని ఇలా చేశారని, కానీ ఒకసారి మన స్టాండ్ కెమెరా తగిలిచ్చి వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్ట్రగుల్, ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది, బాబాయ్ వీడియో చేసి అప్లోడ్ చేయడం కూడా ఇంత కష్టమా అని నాకు కూడా అప్పుడు అనిపించింది అనమాట. వీడియోస్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు అది మనకు మరిగి కొంచెం చిక్కబడేలోపు చిన్న పూరి పిండిలా చేసుకొని తాల్చుకుందాము. మనం డైమండ్ షేప్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే నాకైతే నిజంగా చెప్తున్నా. మనకు కొంచెం పిండి మిగిలింది, వాటితో నేను పూరీలు కూడా చేశాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ మన చపాతీల్ని తాల్చుకోవాలన్నమాట. పిండి అయిపోయేంత వరకు ఇలాగే చేసుకోవాలి. ఇలా మనం కొంచెం టైం పడుతుంది, బట్ కానీ తినాలనుకున్నప్పుడు టైం పట్టినా కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే మంచిగా తినొచ్చు అనమాట. ఇలా డైమండ్ షేప్లో మనం చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. నేను వద్దనుకుంటున్నాను, ఎందుకంటే అలా చేసినా కూడా పొరలుగా వస్తుంది, అలా ఏం లేదు. కాబట్టి ఇలా ఇంత మట్టుకుంటే సరిపోతుంది, మరి పల్చగా కూడా తాల్చొద్దు. ఇంత మోతాదులో ఉంటే సరిపోతుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. ఎంత బాగా వచ్చాయో అసలు, చేసి కూడా ఒక 5 years 6 years ఈజీగా అయిపోయింది. అంత ఈజీ అయితే నేను చేయలేదు ఈ మధ్యలో, ఎందుకంటే అంత టైం లేకుండా నాకు ఎందుకో పాకం పూరీలు చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. మనకి ఇంట్లో ఎంత తినాలనిపిస్తే అంత, ఎంత లేదన్నా ఒక 3-4 ఈజీగా తింటాం మనము. సో ఇవన్నీ మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవేం తెలిసేది కాదు. మా మ్యారేజ్ అయిన తర్వాత పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు లేదంటే యూట్యూబ్
యూట్యూబ్లో చూసే ఇలా నేర్చుకున్నాం తప్ప పర్టికులర్గా ఇవన్నీ అమ్మ అయితే ఏం నేర్పించలే. ఊర్లో ఇవన్నీ ఉండేది కాదు. బట్ పూరీలు అయితే కూడా పూరీలు, మటన్, చికెన్, బగారన్నం కూడా ఫెస్టివల్స్ వస్తేనే ఉండేది. యాక్చువల్లీ అప్పుడు అన్నీ కరువనే చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం క్షణాలలో అన్నీ దొరికిపోతున్నాయి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా అన్నీ అయిపోయాయి. అందులో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను, పొడిపిండి వేసుకోండి ఒకదానిపైన ఒకటి వేస్తే అతుక్కుపోకుండా ఉండడానికి. ఇప్పుడైతే పాకం ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. మరి ఓవర్ థిక్నెస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఓవర్ థిక్గా ఉందనుకో మనం తింటప్పుడు మరీ థిక్నెస్ అనిపిస్తుంది. ఇది చల్లబడిన కొద్దీ కూడా థిక్నెస్ అనేది పెరుగుద్ది అనమాట. తీగ పాకం ఆటోమేటిక్గా వచ్చింది. నాకు చాలా అనిపించింది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్, అంటే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా వేడి అయిన తర్వాత మనం ఫస్ట్ పూరి వేసినప్పుడు అది కొంచెం నిదానంగానే కాలుతుంది కదా, వేడిగా అంటే ఆయిల్ అప్పుడే కొంచెం హీట్ ఎక్కడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. ఆ లోపు మనకు పాకం ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇలా ఒక పూరి కాల్చుకున్న తర్వాత ఇంకొక పూరి అలా వేస్తూ ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి. యాక్చువల్లీ నాకు వీడియో తీసేవాళ్ళు ఇంకెవరు లేరనమాట, నేనే చూసుకుంటాను. ఇది కెమెరా అటు రొటేట్ ఇటు రొటేట్ చేసుకుంటూ చేస్తానన్నమాట. నిజంగా ఇష్టంతో చేసినప్పుడు ఏది కష్టం అనిపించదు కదా. నా వీడియో నచ్చి బాగుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాగుంది అనిపిస్తేనే, ఓకే అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఇలా పాకంలో వేసిన తర్వాత కొద్దిగా అంటే 30 సెకండ్స్ అన్నా ఉంచాలన్నమాట. అందులో కొంచెం పాకం పీల్చుకున్న తర్వాత అందులో ఏంటంటే పూరి వేడి మీద వేసినప్పుడు మనం పాకం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూస్తారు కదా ఇలా వేసిన తర్వాత యాక్చువల్ దీంతో తీస్తే పూరి అనేది ఆటోమేటిక్గా ఇలా అంటే చితిలిపోతుంది అనమాట, అంత స్మూత్గా ఉంది. సో చూస్తారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి వేసేసుకున్నాము. పాకం చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. ఇలా ఒక పూరి తర్వాత ఇంకొక పూరి కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇలా వేసి తీసేసుకుంటే మనకు బ్రౌన్ కలర్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పూరీలు. పెద్ద టైం అయితే తీసుకోవు, మంచిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కి ఉండాలి. చూస్తారు కదా తర్వాత ఒక సైడ్ టర్న్ చేసుకొని తీసి డైరెక్ట్ పాకంలో వేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇలా వేస్తున్నప్పటికీ పూరీలు ఆటోమేటిక్ ఇలా ఒక పక్క నుంచి ఇలా స్మూత్గా జారిపోతుంది, అంత పర్ఫెక్ట్గా పాకాన్ని తాగాయి అనమాట. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు, ఎంత బాగుంటుందో. ఇంకా మనకు చాలీ పూరీలు అన్నప్పుడు మిగిలిన పిండితో మనం ఏం చక్క పూరీలు కూడా చేసుకోవచ్చు. ఏం లేదు, ఇందులోంచి తీసి అందులో వేసి ఒక 30 సెకండ్స్ అలా ఉంచి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే, అంతేం లేదు. కాకపోతే మనకు కొంచెం పాకం పీల్చుకోవడానికి టైం ఇవ్వాలి. ఇలా గరం మీద ఉన్నప్పుడు వేస్తేనే పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నాను. 1కి 2 తినేసాను నేను. ఇంకా మళ్ళీ ఎప్పుడో చేస్తాను, ఎందుకంటే టైం అస్సలు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, టైం పట్టుద్ది కాబట్టి. ఇలా చూస్తారు కదా పాకం తాగిన తర్వాత పూరి ఇలా జారిపోతుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇలా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఎంత బాగుంది అసలు, ఇలా కూడా తినేయాలనిపించింది నాకైతే, అంత బాగుంది. మీకు నా వీడియో నచ్చిందా? ఈ పూరీలు కానీ పాకం పూరీలు కానీ నచ్చాయా? నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నేను పొయ్యి దగ్గరే ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను నిన్నటి రోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, బట్ అది స్కిప్ అయిపోయింది. ఇంకా సరే నెక్స్ట్ టైం కంపల్సరీ మనకి మటన్ బిర్యానీ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ప్రతి వీడియో చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను నేను, అవి కూడా చూడండి. మన దగ్గర శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు షార్ట్ వీడియోలో చూడొచ్చు. ఇంకా స్టాక్ కూడా రావడానికి ఉందన్నమాట, అది కూడా వస్తుంది. మీరు చూస్తూ ఫాలో చేస్తూ ఉంటే మాత్రం అన్నీ చూడొచ్చు అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కుతుంది అనమాట, నేను పాకంలో అది వేసి ఇది చేయడం వల్ల. కాబట్టి ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. సో 1 పర్సన్ కూడా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆయిల్ మరీ తక్కువ ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే అప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది పూరి. కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా అయితే పాకం పూరీలు చేయడం అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా పూరీ ప్లేట్ అయితే చూసేసండి, ఎంత యమ్మీగా జ్యూసీగా ఉన్నాయి. స్టార్టింగ్లో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.